గోంగూర అండి, కొండ గోంగూర అంటారు, ఎర్ర గోంగూర అంటారు కదా. ఇలాంటి గోంగూర తీసుకుని చక్కగా చికెన్లోనైనా, మటన్లోనైనా, పచ్చి రొయ్యల్లోనైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. పొద్దున్నే ఆకుకూరల వాళ్ళు వస్తారు కదండి మాకు, పొద్దున్నే వస్తారనమాట. ఒక ముగ్గురు నలుగురు అట్లా బాగా ఫ్రెష్ గోంగూర తీసుకొస్తారండి. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర బాగోదు. చికెన్, మటను, రొయ్యల్లోకి తెల్ల గోంగూర అని ఉంటుంది అనమాట. అది బాగోదు, అంత పులుపు ఉండదు. ఇది ఎర్ర గోంగూర అంటారండి. ఎర్ర గోంగూర చూడండి, ఇదిగో కాడలు ఇలా ఉంటాయి. ఎర్ర గోంగూర అనమాట, పుల్లగా ఉంటుంది ఇక్కడ గోంగూర. హైదరాబాద్లో గోంగూర చాలా చాలా బాగుంటుంది. మంచి పులుపాను టేస్ట్ కూడా భలే ఉంటుందండి. ఇసుకనేయాలి కదా ఇక్కడ కొంచెం, అందుకని గోంగూర బాగుంటుంది అన్నమాట. ఈ గోంగూర శుభ్రంగా కోసి 20 రూపాయలకి 6 కట్టలు ఇచ్చిందండి. చిన్న చిన్న కట్టలే కదా, 20 రూపాయలు అనమాట. శుభ్రంగా కోసుకొని ఇలాగా పైన ముందు చివర్లు వస్తాయి చూడండి ఇగుర్లు, అవి కూడా తుంచేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. చూడండి 20 రూపాయల గోంగూర అనే కానీ మన గుప్పిడితో గుప్పిడి వచ్చిందనమాట. ఇది 1/2 కిలో రొయ్యలకి సరిపోద్దండి గోంగూర. 1/2 కిలో పచ్చి రొయ్యలు ఒలిసిన తర్వాత 1/2 కిలో వస్తాయి కదా, వాటికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మన గుప్పిడితో గుప్పిడి గోంగూర. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి రొయ్యలు కనిపించవు. ఇది శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని కూర చేసుకుందాం. పచ్చి రొయ్యలు గోంగూర చేసుకుందామండి. పచ్చి రొయ్యలు గోంగూర కావాల్సింది గోంగూర అనమాట. ఇగో ఈ గోంగూర ఇలా తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకొని ఒకటిగా 3-4 సార్లు కడగాలన్నమాట. ఎందుకంటే ఇసుక ఉంటుందండి, బాగా ఇసుకంతా పోయేటట్టుగా కడుక్కుందాం. ఇదిగో ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుంది. పచ్చి రొయ్యలు గోంగూరకి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుందండి. తెల్ల గోంగూర ఉంటుంది కదా, అది బాగుండదు. ఇదైతే పుల్లగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్కి సూపర్గా ఉంటుంది అన్నమాట. చికెన్ గోంగూర, చికెన్ మటను ఇలా గోంగూర రొయ్యలు ఇలా చేసుకుంటే ఈ గోంగూరతోటి బాగుంటుంది అన్నమాట. గోంగూరలోకి రొయ్యల్లోకి వేసుకోవచ్చు, మటన్లోకి వేసుకోవచ్చు. చక్కగా గోంగూర ఎలా చేసుకున్నా బాగుంటుందండి. తర్వాత మొన్న ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు అన్నమాట ఉడికించి పెట్టుకొని ఇట్లా ప్యాకింగ్ చేసుకుంటే మన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు అనమాట. కూర అనేది ఇది ఇలాగా కొంచెం ఫ్రిడ్జ్లో వేసేసి తీసి వాటర్లో వేసానండి. చూడండి ఎలా ఉన్నాయో. తర్వాత ఉల్లిపాయలు, ఈ సైజు ఉల్లిపాయ ఒక 2 తీసుకున్నానండి. గోంగూరలోకి ఉల్లిపాయలు ఉంటేనే బాగుంటుంది అనమాట. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా అడ్డంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి అనమాట. ఉప్పు, పసుపు, కారము, ఆయిల్ ఇదంతా వేసుకుంటూ చెప్తాను నేను. ఒక గిన్నె పెట్టానండి. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసాను. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. కొంచెం 1 స్పూన్ వేసుకుందాం ఆయిల్. వెంటనే గోంగూర పెట్టుకుందాం దాంట్లో. సరిపడా గోంగూర పెట్టుకోవాలండి, ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు అన్నమాట. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది. ఇలాగా మగ్గించుకుందాం. 2 నిమిషాలు ఇలాగే ఉంచితే తొందరగా మగ్గుద్ది అనమాట గోంగూర అనేది. చూద్దామండి, చక్కగా మగ్గింది చూసారా. ఇలాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా మగ్గిద్ది అనమాట గోంగూర. బాగా మెత్తగా అయిపోవాలి, ఒక ఐస్ క్రీమ్ లాగా అయిపోవాలన్నమాట. ఇలాగా చూసారుగా. ఇంకా మనం పప్పు గుత్తి పెట్టి మెదపకుండా అయినా సరిపోయింది. కొంతమంది మిక్సీలు వేస్తారు, అలా కూడా వద్దండి. ఇది చూసారు కదా, మొత్తం ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది. ఇది తీసుకొని వేరే బౌల్లో పెట్టుకుందాం. తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకి కూరకు సరిపాను ఆయిల్ అన్నమాట. ఆయిల్ వేడి కాగానే కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేడైందండి. వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం.
బాగా ఆగాలి ఇవి. కొంచెం సాల్ట్ వేసి వేగించుకుంటే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు. మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసేసి అది రొయ్యలు ఉడకబెట్టుకున్నాం కదా చూసి వేసుకోవాలన్నమాట. చాలాపోతే లాస్ట్లో వేసుకోవచ్చు, ముందే వేసుకుంటే ఉప్పగా అయ్యిద్ది అనమాట. ఇది చూడండి ఇలా బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ వేసానండి. బాగానే ఉంటుంది. కొంచెం గోంగూర కదండి, మసాలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. గోంగూర అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయిన దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇక ఈ రొయ్యలు వేసేసుకుందాం. చక్కగా రొయ్యలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఉప్పు పసుపు అవన్నీ వేసి రొయ్యలు ఉడకబెట్టుకున్నాం కదండి, ఇంకా వాటర్ ఏం రాదు. ఇలా చేసుకుంటే త్వరగా అయిపోయిందండి కూర అనేది. ఎందుకంటే మనం ఫస్టే ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యలు. అలా చేస్తే తొందరగా అయిపోయింది అనమాట. చూడండి, ఒక్కసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయల్లో చక్కగా ఇలా ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. తర్వాత గోంగూర వేసుకుందాం. చూద్దామండి. 2 నిమిషాలు మగ్గినాయి కదా రొయ్యలు చక్కగాను. ఇలాగా ఇప్పుడు కారం వేసుకుందామండి. సరిపోని కారం అన్నమాట. మనం పచ్చిమిరపకాయలు వేసేము, మళ్ళీ గరం మసాలా వేసుకుంటాం కదా, చూసి వేసుకోవాలి కారం. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. ఎందుకంటే మనం గోంగూర కూడా ఉడకాలి కదా. ఇలాగా మనం ముందే రొయ్యల్లో పసుపు వేసి ఉడికించుకున్నాం కదండి. రొయ్యల్లో నేను ఏమేమి వేసానంటే పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్టు, రవ్వంత కారం వేసి చక్కగా పచ్చి రొయ్యలు ఉడికించి పెట్టుకున్నానండి. అవి చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. అవి ఈరోజు వండుతున్నాను. ఎందుకంటే తొందరగా అయిపోయింది. అలా ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం వంట చేసుకునేటప్పుడు తొందరగా అయిపోయింది అన్నమాట. అది కాక ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు తీసుకొని వండుకొని తినొచ్చు అన్నమాట. అలాగా కొంచెం ఉడికించుకుందామండి. తర్వాత గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకుందామండి. దీంట్లో ఫస్టే మనం ఉడికించుకున్నాం కదా, ఈ గోంగూర దీంట్లో వేసుకుంటే రొయ్యలతో పాటు గోంగూర కూడా ఉడికిద్ది అన్నమాట. మనం వాటర్ ఏమి వేయలేదు, చక్కగా మగ్గింది కదండి. వర్షాలు కదా, అసలు నవనవలు ఆడుతుంది అన్నమాట గోంగూర. కానీ తెల్ల గోంగూర బాగుండదండి. పచ్చి రొయ్యల గోంగూరకి మామూలుగా ఎర్ర గోంగూరే బాగుంటుంది. అంతా కలిసిపోయేలా కలిపేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు సిమ్లో ఉడికించుకుంటే బాగా ఉడుకుద్ది అన్నమాట. ఈ గోంగూర కూడా రొయ్యలకు పట్టి బాగుంటుంది. జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందామండి. కొంచెం మసాలా ఎక్కువే పట్టుద్దండి. గోంగూర కదా, మసాలా గోంగూరకి చాలా బాగుంటుంది అన్నమాట.
ఇలా బాగా ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకుందాం అండి. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చక్కగా కలుపుకొని ఇలాగా సాల్ట్ చూసుకుందామండి. సాల్ట్ చూసుకొని సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకుంటే పచ్చి రొయ్యలు గోంగూర సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎంత త్వరగా అయిపోయిందో చూశారు కదండి, ఫాస్ట్గా అయిపోయింది. రొయ్యలు గోంగూర చేతిలో ఉండాలే కానీ తొందరగా అయిపోతాయండి. ఇది ఇలాగా చక్కగా అన్నంలోకి, రోటీలోకి చపాతీలోకి అంత బాగుండదండి. అన్నంలోకి, రైస్లోకి బాగుంటుంది అన్నమాట. రొయ్యలు చక్కగా ముద్దకు రొయ్యలు కనపడతా ఉంటాయి. పచ్చి రొయ్యలు చక్కగా తీసుకొని తినొచ్చు అన్నమాట. ఒక్క నిమిషం ఇలా ఉంచేసి అన్నీ కూరకు పడతాయి కదండి, రొయ్యలకి గోంగూరకి స్మెల్ అంతా రొయ్యలకు పట్టుద్ది. గోంగూర స్మెల్ అంతా రొయ్యలకు పట్టిద్ది. చక్కగా తినొచ్చు, బాగుంటాయి అన్నమాట. ఒక్క 2 నిమిషాలు ఇలా ఉండనిచ్చేసి సిమ్లో పెట్టాను చూసారు కదా, ఇలా ఉండనిచ్చేసి ఆఫ్ చేసుకుందాం. చూద్దామండి, ఒక 2 నిమిషాలు అయింది కదా, చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా సిమ్లో బాగుందన్నమాట కూర. చాలా బాగుందండి. ఆఫ్ చేసుకుందాం, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇటువైపు పప్పు కూడా అయిపోయిందండి. తోటకూర తీసాను కదా, తోటకూర పప్పు అయిపోయింది మా వారికి. తోటకూర పప్పు కూడా కమ్మగా ఉంటుందండి. తాలింపు వేసుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది తోటకూర పప్పు కూడాను. ఇలా బేళ్ళగా కనిపిస్తేనే కందిపప్పు బాగుంటుందండి. దీనికి మెత్తగా ఉంటే తినరనమాట. ఇలా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది పప్పు. మరి మెత్తగా లక్కలాగా చేసుకుంటే అస్సలు బాగోదండి. ఇలాగే బాగుంటుంది తోటకూర పప్పు, కమ్మగా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. టమాటాలు, చింతపండు వేసాను, 2 విజిల్ వేయించేసి తాలింపు పెట్టాను అన్నమాట. బాగుంది కదండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే తాలింపులో కమ్మని వాసన, మనకి హెల్త్కి కూడా మంచిది కదండి వెల్లుల్లి. అలాగనమాట. ఉప్పు కారం అంతా సరిపోయింది చక్కగా. 2 కూరలు అయిపోయినాయండి. మాకేమో రొయ్యలు, పచ్చి రొయ్యల గోంగూర, మా ఆయనకేమో పప్పు తోటకూర అన్నమాట. ఇలాగ 2 అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. వేరే గిన్నెలోకి తీసుకుందాం. కమ్మని గోంగూర అండి. కలర్ కానీ అసలు ఎలా ఉందో చూసారా, మెరుస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయలు పెట్టుకొని నంచుకొని తింటే ఉంటుందండి. వేడి అన్నంలో బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, పచ్చి రొయ్యలు గోంగూర అన్నమాట. చాలా చాలా బాగుంది. క్షణాల్లో అయిపోయిద్దండి అన్నీ రెడీలో ఉంటే. బాగుంది, సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది అన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం పచ్చి రొయ్యలు గోంగూర నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా చేశానన్నమాట. సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఒక్క పావు కేజీ రొయ్యలు అనమాట. పావు కేజీ రొయ్యలు 3 కట్టలు గోంగూర పెట్టానండి. కరెక్ట్గా సరిపోయింది దానికి. సరేనా, ఇలా చేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట.
ఇదండి ఇవాళ వీడియో. మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.